సో ఫ్రెండ్స్, ఇంగ్లీష్ నేర్చుకోవాలని ఏమైనా ఆసక్తి ఉందా? స్పోకెన్ ఇంగ్లీష్. ఓకే, నాకేం చేయండి, మీరు నా నంబర్ మీ దగ్గర ఉందా? రాసుకోండి, మళ్ళీ ఒకసారి చెప్తాను. 9849000026. దీనికి నాకు స్పోకెన్ ఇంగ్లీష్ అని పెట్టండి. స్పోకెన్ ఇంగ్లీష్, మీ పేరు మిత్రా ఫౌండేషన్ అని పేరు రాయండి. రాస్తే నేను మీకు స్పోకెన్ ఇంగ్లీష్ బ్యాచ్లో యాడ్ చేస్తాను. మా దగ్గర ఉన్న మంచి ట్రైనర్స్. ఎందుకంటే నాన్న, మీరు ఏం చేసినా స్పోకెన్ ఇంగ్లీష్ చేయకుంటే చాలా కష్టం. అంటే ఇంగ్లీష్ నేర్చుకోవాలి. ఇంగ్లీష్ నేర్చుకోకుంటే ఏమొచ్చినా చాలా కష్టమే. తెలుగు ఎంతమందికి వచ్చు? గట్టి చేయబట్టాలి. తెలుగు ఎంతమందికి వచ్చు? రాదా సార్? తెలుగు రాదా? తెలుగు రాదా? తెలుగు రాదమ్మా? తెలుగు వచ్చి వాళ్ళు చేయబట్టండి. కంగ్రాచులేషన్స్. ఇప్పుడు నీకు మా కాంపిటీషన్. భయ్యా, అక్కడ కొద్దిగా బయటకు తీసుకెళ్ళండి అందరినీ ప్లీజ్. గుండు, నువ్వు చాలా డిస్టర్బ్ చేస్తున్నావు. మరి నువ్వు లొల్లి పెడుతున్నావు బాగా. కూర్చో. రైట్, స్టార్ట్ చేయాలా? నేను అడిగింది తెలుగులో చెప్పాలి. తెలుగు వచ్చు కాబట్టి. దీన్ని తెలుగులో ఏమంటారు? దీన్ని తెలుగులో ఏమంటారు? మైకువా? ఓకే, లాస్ట్కు ఇది చెప్పండి కనీసం. తెలుగులో ఏమందరు? తెలుగులో ఏమందరు? తాడా? ఇంకా నేను ఉరితాడాలే. ఓకే, దీన్ని ఏమంటారు చెప్పండి తెలుగులో? కోటు. ఓహో, కోటు అలా ఉంది. ఇక్కడ తిరుగుతుంది చూడు పైన తెల్ల తెల్లగా. పంకా ఇజ్ ఎ ఉర్దూ, నాట్ తెలుగు. పంకా ఇజ్ ఎ ఉర్దూ సార్. హ్యాండ్ మరనా? గాలిమర. గాలిమర అంటే పవర్ జనరేటర్ గాలిమర అంటారు. మీకు తెలుగు రాదు. నేను అడిగిన దానికి ఒకటి తెలుగులో చెప్పలేదు. ఇప్పుడు ఇంగ్లీష్ అర్థం చెప్పండి. ఇంగ్లీష్, 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 ఇంగ్లీష్. ఈ రకంగా నేను ఇంగ్లీష్ అడితే నాన్ స్టాప్గా 200 పదాలు చెప్పగలరు. మీకు తెలుసో లేదనన్నా, తెలుగు కంటే మనకి ఇంగ్లీష్ ఎక్కువచ్చో. ఈ విషయం తెలియక నాకు తెలుగు ఇంగ్లీష్ రాదు రాదు అంటారు. నో, మరి ఇంగ్లీష్ వర్సెస్ తెలుగు నేను మాట్లాడదాను. కాస్త వినండి. చాలామందికి ఉన్న ఇబ్బంది ఏంటంటే నాకు ఇంగ్లీష్ రాదు 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 అనుకుంటారు. బట్ యు నో మోర్ ఇంగ్లీష్. యూ కెన్ స్పీక్ వెరీ గుడ్ ఇంగ్లీష్. తెలుగులో అక్షరాలన్నీ చెప్పండి. అయ్యో, నా ఫుడ్ కూపన్. తెలుగులో అక్షరాలన్నీ ఇంగ్లీష్లో ఇంగ్లీష్లో 26, తెలుగులో 56. నా భాషల సగం లేదా అని భాష. ఎస్ఆర్నో 56లో సగం 28, 126. ఇప్పుడు చెప్పండి, ఇంగ్లీష్ గొప్పనా నా తెలుగు గొప్పనా? తెలుగు రావాలంటే అచ్చులు, హల్లులు, గుణింతాలు, సందులు, సమాసాలు, అలంకారము, ఛందస్సు, జజన బబర్రవ, ఇన్ని కావాలి. ఇంగ్లీష్ కావాలంటే ఏం కావాలి? ఏ, ఈ, ఐ, ఓ, యు, పాస్ట్ టెన్స్, ప్రజెంట్ టెన్స్, ఫ్యూచర్ టెన్స్, నౌన్, ప్రొనౌన్. ఇంగ్లీష్ అయిపోయింది. ఇంగ్లీష్ అయిపోయింది అంతే. నేను ఇంగ్లీష్ని చిన్నగా చేయట్లేదు నాన్న. ఇంగ్లీష్ని చిన్నగా చేయట్లేదు. తెలుగు వాళ్ళు ఇంగ్లీష్ నేర్చుకోవడం చాలా సులభము. ఒక ఇంగ్లీష్ వాడు వచ్చి నా తెలుగు నేర్చుకోవాలంటే 6 ఏళ్ళు పట్టును. మై డియర్, ఇంగ్లీష్ మనం నేర్చుకోవాలంటే 6 నెలలు పట్టును బాస్. దట్స్ అంతే. నేర్చుకుందామా? మీకున్న మెయిన్ ప్రాబ్లం ఏంటంటే యూ డోంట్ లెర్న్ ఏ న్యూ లాంగ్వేజ్. యూ హ్యావ్ టు లెర్న్ ఇంగ్లీష్. పెద్ద కష్టమేం కాదు. అది మెయిన్ ఆబ్స్టికల్, మెయిన్ హర్డల్. అది ఓవర్కమ్ కండి. రెండో చెప్తున్నా వినండి. మార్నింగ్ నుంచి ఇక్కడ మేము మాట్లాడుతున్నాం కదా, ఎంతమంది మా క్లాసులో మా యొక్క ప్రవచనాలు విన్నారు? చేయబట్టండి. ఓ గడ్డం, అక్కడ చాలా సౌండ్ చేస్తున్నావు. రైట్, ఎంతమంది విన్నారు? కంగ్రాచులేషన్స్. ఇప్పుడు విన్నది ఇక్కడికి వచ్చి 2 నిమిషాలు మాట్లాడాలి. ఎంతమంది వస్తారు? ఎంతమంది వస్తారు ఇక్కడికి? వస్తావా? థ్యాంక్ యూ సార్, వండర్ఫుల్. మీరు ట్రైనర్ లాగా ఉన్నట్టున్నారు, స్పీకర్ మీరు. నేను గుర్తుపట్టినా. ఇంకా చెప్పండి, ఇంకా చెప్పండి. వస్తారా? ఓకే, ఇంకా చెప్పండి. 3:30 సగమేలే పట్టింది అమ్మాయి. బాబు అక్కడ సౌండ్ పెరిగింది అక్కడ. రైట్, ఇప్పుడు మీకు గుడ్ న్యూస్ చెప్పాలా బ్యాడ్ న్యూస్ చెప్పాలా? సౌండ్ గుడ్ న్యూస్, బ్యాడ్ న్యూసా?
గుడ్ న్యూస్ ఏంటంటే ఎవరైతే చేయలే పెట్టారో వాళ్ళని నేను పిలువను. ఇలా తెలిసింటే నేను కూడా చేయలేబట్టామని సార్. బ్యాడ్ న్యూస్ ఏంది? ఇది చాలా మోసం సార్, అన్యాయం సార్. ఎందుకు స్టేజ్ పైకి రావడానికి భయపడుతున్నారు? ఇది నా క్వశ్చన్ బాస్. వై వై? మీకు ఆన్సర్ కావాలా? చెప్పండి, ఆన్సర్ కావాలా? స్టేజ్ ఫియర్ పోవాలా? ఎంతమంది స్టేజ్ ఫియర్ పోగొట్టుకోవడానికి సిద్ధంగా ఉన్నారు ఈరోజు? మిగతా లేరు. నేను చెప్తున్నాను, ఎగ్జాక్ట్లీ 20 minutes తర్వాత మీ స్టేజ్ ఫియర్ తీయడానికి ఖమ్మం ప్రకారము ఈరోజు కొత్త మాసం స్టార్ట్ అయింది. ఏ మాసం అది? మాఘమాసమా? అది కాదమ్మా. ఈరోజు మార్నింగ్ అమాస 11:30కి అయిపోయింది. మంచి టైం వచ్చింది. మంచి టైం 4:30కి స్టార్ట్ అవుతుంది. నేను మార్నింగ్ నుంచి ఇప్పటివరకు విన్నారు కదా, స్టేజ్ పైకి వచ్చి చెప్పడానికి భయమేంటి? మై క్వశ్చన్, స్టేట్ అవే మై క్వశ్చన్. ఏంటి భయం? ఏంటి ఏంటో చెప్పాలా? స్టేజ్ ఫియర్. ఏంటది? ఎంతమందికి ఉందో చేయలేబట్టండి స్టేజ్ ఫియర్? కంగ్రాచులేషన్స్. మీకు ఏం లేదా? మా స్టేజ్ ఫియర్ లేదు, అది లేదు, దేనికి చేయలేబడుతుంది. ఓకే, స్టేజ్ మీద ఫియర్ ఉందా? ఫియర్ ఉందా ఇక్కడ? మళ్ళీ ఏం ఎడికలు వచ్చింది కొత్తగా అంటే తమరు తయారు చేసారు స్టేజ్ ఫియర్ అనేది. స్టేజ్ ఫియర్ అంటూ లేదు. స్టేజ్ ఫియర్ అనేది ఇంతవరకు ఎప్పుడు లేదు. నీ మైండ్లోనే ఉంది ఫియర్. స్టేజ్ ఫియర్ లేదు. నీ మైండ్లో నుంచి ఫియర్ పోతే ప్రపంచం నీ సొంతమవుతుంది బాస్. నేనే మీ ముందు ఎగ్జాంపుల్ ఉన్నాను. ఎలా దీని నుంచి బయటపడచ్చో 2-3 టెక్నిక్ చెప్పి మీ అందరిని ఇప్పుడు పిలిచి మాట్లాడిపిస్తాను. నేను 8th క్లాస్ చదువుతున్నప్పుడు టీచర్స్ డే నాడు సెల్ఫ్ గవర్నమెంట్ డే అవుతుంది. గుర్తుందా మీకు? గుర్తుందా లేదా? ఆ రోజు నాడు మనం వెళ్ళి చిన్న క్లాసులో క్లాస్ తీసుకుంటాం. నేను 8th క్లాస్ ఉన్నప్పుడు మా సార్ అడిగిండు, మీరేమైనా క్లాసులు తీసుకుంటారు? నేను చేయలేబట్టినా. చిన్నప్పటి నుంచి మా నాయన ఏం చెప్పిండు, దేనికైనా చేయలేబట్టరా అని చెప్పిండు. చేయలేబట్టి ఏం చెప్తారు అంటే, ఏం అడిగితే చెప్తానా? ఏం చెప్తారో అన్నాడు. 5th క్లాస్ వాళ్ళకు చిన్న లెసన్ చెప్తా సార్ అన్నారు. చిన్న లెసన్ ఏందది? సోషల్ స్టడీస్లో చిన్న లెసన్ చూసినాం. మొత్తం వెతికితే జపాను అనే పాఠం మీద దొరికింది. చిన్న పాఠం జపాను. ఒక 50 లైన్లు ఉంటుంది అనుకుంటాం. సార్ ఈ పాఠం చెప్తా, ఇంత చిన్నది ఏంటి అంటే, లేదు సార్ ఇది చెప్పాలి సార్ అన్నాం. ఓకే, అయిపోయింది. మొత్తం బట్టి పట్టినా లెసన్ అంతా. 3 రోజులు బట్టి పట్టినా. చిన్నప్పుడు బట్టి పడితే వస్తారా అదా బైహార్డ్ చేస్తే? మీకు తెలుసో లేదో, 6 ఏండ్ల నుంచి 12 ఏండ్ల పిల్లలకు ఏది బైహార్డ్ చేయమంటే అది చాలా సులభంగా బైహార్డ్ చేస్తారో వాళ్ళ మైండ్లో కూర్చుంటుంది. ఆ టైంలో కనుక మీరు మంచి మంచి విషయాలు మొత్తం బైహార్డ్ చేయించకుంటే సినిమా పాటలని బైహార్డ్ చేస్తారు. అప్పుడేమైంది? బైహార్డ్ చేసుకున్నాం. నేను క్లాస్ ధోతి కట్టుకున్నా, వేసుకున్నా, వెళ్ళిపోయినా. మా నాయన నామం కూడా పెట్టిండు. వెళ్ళిపోయినా. పోయిన తర్వాత ఏం రైట్లో వచ్చినావు అంటే, టీచర్ లాగా ఉండాలి చెప్పాను. అయిపోయింది. వణుకుతుంది లోపల. వాళ్ళకి చెప్పాలి. 5th క్లాస్కి వెళ్ళిపోయినా. అన్నా నువ్వు పొద్దున్న డిస్టర్బ్ చేస్తున్నావే, ఓ జుట్టు వయ్యా, హలో మైకు, నువ్వు వండుకుంటావు మాట్లాడతావు, వాడి ఇంటర్వ్యూలో నా మాట డిస్టర్బ్ చేయకు, పెళ్ళి కాదు. వినిపిస్తుంది నాకు. ఇక్కడ ఇది కూడా రికార్డింగ్ అవుతుంది. ఆడ గోవిందా. ఆ క్లాస్కి వెళ్ళగానే అందరూ కూడా భయం అవుతుంది. ఓ జపాన్ జెండా పట్టుకొని అందరి పట్టుకు ఇట్లా చూస్తున్నా. అందరిని చూసినా, అందరు నన్నే చూస్తుర్రు. నేను మీకు చూసిన, అందరు నన్ను చూస్తుంటే నేను పైకి చూసిన. ఇక పాఠం ఎట్లా చెప్పినా అంటే గట్టిగా అరుచుకుంటూ చెప్పేసిన. చెప్పగానే ఒక 10 నిమిషాలకు చూస్తే ఆ క్లాస్ వాళ్ళు ఈ క్లాస్ వాళ్ళు చింటారు. అంత సౌండ్ చేసిన. ఇప్పుడైతే సౌండ్ ఉంది. అయిపోయింది. మొత్తం పాఠం అయిపోయింది. 25 నిమిషాలు పాఠం చెప్పేసిన. అంత అయిపోయింది. పోయినా కూర్చున్నాం. సాయంత్రం సార్ చెప్తూ ఎవడేం చెప్పిండు చూస్తూ బెస్ట్ టీచర్ అవార్డు వచ్చింది నాకు చిన్నప్పుడు. ఏం చేసింది తెలుసా? నేను మళ్ళీ చెప్తున్నాను, భయం పోవాలంటే వాయిస్ రైజ్ చేయాలి. భయం పోవాలంటే సౌండ్ బయటకు వచ్చేస్తే 100% భయం పోతుంది. ఇది ఒకటో టెక్నిక్. రెండో టెక్నిక్ చెప్తాను. మళ్ళీ అడుగుతున్నాను, మీకు ఎంతమందికి నిజంగా భయంగా ఉంది స్టేజ్ ఫియర్ అంటే? 1 2 3 4 5. అమ్మ ఆ 4 ఉన్నారు కదమ్మా, 4 ఇటు రండి. అమ్మాయిలు ఇటు రండి, ఇటు రండి అమ్మా. ఇక్కడ స్టేజ్ ఫియర్ చూసి వెళ్ళిపోవాలంతే. రారా, నేనేం మాట్లాడిపియా,
దా రా 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 అలా గుంజుకరా వాళ్ళని గుంజుకరా ఎన్నుకోలేను. బాబో వెళ్ళిపోను, డిస్టర్బ్ చేయకు. రావమ్మా. ఎవరైతే స్టేజ్ ఫియర్ ఉండి కూడా స్టేజ్ మీదకి రారో వాళ్ళ మ్యారేజు, అమ్మాయిల మ్యారేజు మ్యాక్సిమం 15 రోజుల లోపల మ్యారేజ్ సెట్ అయిపోయి డిసెంబర్ రోజులు పెళ్ళి అయిపోగాక వద్దా. మళ్ళీ రామల్లా భయం ఉండి కూడా ఇంకా రాలేకపోతున్న వాళ్ళు అమ్మ రండి. వెరీ గుడ్. ఇది ఝాన్సీ లక్ష్మీబాయి పక్క ఊరు. ఇది కమ్మ రావాలి. ధైర్యం ఉన్న వాళ్ళు రావాలి. పిరికోలు రావద్దు. నేను వచ్చాక నేను ఏమన్నా రావాలి. చప్పట్లు కొట్టండి గట్టిగా చప్పట్లు కొట్టండి. ఎవరు వస్తారు రండి. ఇంతేనా అమ్మాయిలు? ఇంతేనా ఖమ్మంలో? ఇంకెవరు లేరా? అమ్మాయి లేరు. అమ్మాయిలు పిరికోలు. అదే అబ్బాయిలు పిలిస్తే స్టేజ్ నిండు, కానీ వాళ్ళని ఛాన్స్ ఇస్తలేను. తరతరాలుగా యుగాలుగా అబ్బాయిలను తొక్కేస్తున్నారు అని అనుకుంటున్నారు. రైట్. ఇంకెవరున్నారు? అమ్మా ఇంకా లాస్ట్ ఛాన్స్. రా తల్లి, రా అమ్మ. ఏం కాదు, వచ్చేయి. గుడ్ గర్ల్. వెరీ గుడ్. వచ్చేయండి. నువ్వు రావా? భయం లేదా? అయితే రా. వీళ్ళ భయం తీసేద్దురా. దా. భయం లేని వాళ్ళు కూడా రావాలి. భయం ఉన్న వాళ్ళు, భయం లేని వాళ్ళు. ఓన్లీ అమ్మాయిలకే ఛాన్స్. ఎంతమంది వస్తారండి? ఇటు రండి, ఇక్కడ రండి. ఆ దీపం దగ్గరికి ఉంటారండి. ఓకే. ఇంకెవరన్నా? లాస్ట్ ఛాన్స్. నువ్వు అమ్మాయివా? చీర కట్టుకొని రా, నేను వస్తా సార్ అంటాడు. అమ్మాయిలకే ఛాన్సు. వచ్చిండు. ఓకే, గుడ్. దట్స్ గుడ్ కాన్ఫిడెన్స్. ఇప్పుడు మీకు చెప్తున్నాను, ఇన్ని ఛాన్సులు ఇచ్చిన కొంతమంది ఎందుకు వచ్చింది తెలుసా? ప్రపంచంలో కూడా అన్ని ఛాన్సులు ఇచ్చినా కొంతమంది చేజిక్కించుకుంటారు, అందరు రారు. గుర్తుంచుకోండి. ఇప్పటికైనా లాస్ట్ ఛాన్స్ ఇస్తున్నా. మీ జీవితంలో గొప్పలు కావాలంటే అమ్మాయిలు ఎవరైనా ఉంటే రండి స్టేజ్ మీదకి. అమ్మలు కూడా రావచ్చు, ఆంటీలు కూడా రావచ్చు. రండి. రాకుంటే చెప్తున్నా కదా నేను, భయం ఉండి రాకుండా, భయం లేకుండా రాకుండా బాగుండదు. కంగ్రాచ్యులేషన్స్, సూపర్. కొట్టండి చప్పట్లు గట్టిగా. అమ్మాయిలు, అమ్మలు, ఆంటీలు అందరు రావచ్చు. రావాలి. ఇంకెవరి మిగిలిన అమ్మాయిలు? వీళ్ళు అమ్మాయిలు కాదేమో కొంతమంది. ఓకే, నేను మిమ్మల్ని అనలేదా, మాకు వాళ్ళు అంటున్నా పిల్లలు. అమ్మ కూర్చోతాయి, అన్నీ కూర్చో, మంచిగా ఫెవికోల్ వేసుకొని కూర్చో. ఓకే, ఇప్పుడు చప్పట్లు కొట్టండి. ఓకే, ఇప్పుడు మీ అందరికి ఒక మాట చెప్తానమ్మా. బాబు, అబ్బాయిలు నన్ను ఎవరైనా డిస్టర్బ్ చేస్తారని చెప్తున్నా, కానీ నువ్వు అనుకుంది కాకపోగాక. ఓకే, ఏమనుకున్నా నాకు తెలియదు, అది కాదు. ఇక చూడండి ఎంత డిసిప్లిన్, ఎవరు లేకున్నా. మీ అందరూ ఒక మాట అడుగుతున్నాను. అమ్మ, స్టేజ్ మీదకి ముందుగా రావద్దు అనుకోర్రు, తర్వాత ఎందుకు వచ్చిర్రు? రావాలనిపించి వచ్చిరా, బలవంతం చేసి వచ్చిరా? గట్టిగా ఆన్సర్. రావాలనిపించి వచ్చారు. ఫస్ట్ రాకపోవడానికి కారణం ఏంటి? భయమో. నాన్న, అయ్యా, ఈ క్లాస్ లాస్ట్ నేను చెప్పబోయే క్లాసు, ఇది చాలా పవర్ఫుల్ థెరపీ. ఇది ఓన్లీ అదృష్టవంతులు మాత్రమే అటెండ్ అవుతారు. ఇది మళ్ళీ చెప్తున్నాను. ఇది అటెండ్ అయిన వాళ్ళు, స్టేజ్ మీదకి వచ్చిన వాళ్ళ జీవితంలో భయాలు ఉండవు, ఇంకా భయాలే ఉండవు. భయం లేకుంటే జీవితంలో ఎనీథింగ్ ఈజ్ పాసిబుల్. మనము మార్నింగ్ చెప్పాము కదా, మంచి రావాలంటే చెడు వెళ్ళాలి. ఆ చెడు అనేది తెలుసా? భయము అనే చెడు. భయం ఒకసారి వెళ్ళిపోయింది అనుకో, ఎనీథింగ్ ఈజ్ పాసిబుల్ ఇన్ లైఫ్. చాలా సూపర్గా అయిపోతాం మనం లైఫ్లో. అలా కావాలంటే ఏం చేయాలి? మిమ్మల్ని ఆపుతున్నాయి 4 విషయాలు తల్లి. చెప్పండి గట్టిగా నాతో పాటు. నవ్వడము. చెప్పకుంటే మ్యారేజ్ సెటిల్. ఓకే. నవ్వడము, విమర్శించడము, అవమానించడము, వ్యతిరేకించడము. మళ్ళీ చెప్తున్నాను. లాఫ్, ఇన్సల్ట్, అపోజ్, క్రిటిసైజ్. మీరు కూడా చెప్పరు. ఇన్సల్ట్, అందరికీ ఇన్సల్ట్, క్రిటిసైజ్, అపోజ్, లాఫ్. మన జీవితంలో ఈ 4 మాటలు భయ్యా, 4 మాటలమ్మా, మనం ఎవ్వరు అనొద్దు అనుకుంటాం. మనం చూసి ఎవరు నవ్వద్దు, మనం చూసి ఎవరేమనొద్దు. పోండ్రా బాబు, మధ్యలో పోతా అన్నారు, పోరి. ఎవ్వరు ఏమనొద్దు.
ఎవ్వరు ఏమనొద్దు అనుకుంటున్నావు చూసావు లైఫ్లో, ఆగిపోయావు అక్కడికే. నాకు మీరందరూ మీ ఇష్టదైవం పేరు చెప్పండి గట్టిగా. 1 2 3. మీ ఇష్టదైవం, మీ గాడ్, ఫేవరెట్ గాడ్. 1 2, అందరు కూడా చెప్పొచ్చు. 1 2 3. గుడ్. మీ ఇష్టమైన గాడ్ పేరు చెప్పారు. ఇప్పుడు మీకు ధైర్యం ఉంటే మీరు చెప్పగలిగితే చెప్పండి, హూ ఇస్ ది ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా? నరేంద్ర మోడీ. అమ్మో, ఎంత తెలివివాడు నరేంద్ర మోడీ అట. అక్కడ చూడు సార్, అక్కడ చూడు, నరేంద్ర మోడీ అట, నరేంద్ర మోడీ అట అక్కడ చెప్తుండు. ఎస్, ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా, ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. అందరు చెప్పండి బాస్. ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా, చీఫ్ మినిస్టర్ ఆఫ్ తెలంగాణ. రైట్. మీ ఊరు ఎమ్మెల్యే పేరు, మీ ఊరు ఎమ్మెల్యే పేరు తెలియదా? అలాంటి ఎమ్మెల్యే మీ ఊర్లో ఉన్నా, నువ్వు ఈ ఊర్లో ఉన్నావా తెలియదు నీకు. ఆయన ఎంత మంచోడు, ఎంత స్పీకర్ నీకు తెలియదమ్మా. సూపర్. మీ ఊరు ఎమ్మెల్యే తెలియదు నీకు, అదిరిపోతుంది చూడు. తెలియదట, ఇంట్లోకి వెళ్తే కదా తెలిసేది. పువ్వారాజీ కుమార్ అని తెలియాలి కదమ్మా, తెలియదు. ఆయన ఇంటికి వెళ్తే కదా తెలియదు. ఓకే, సార్ కూడా మంచి స్పీకర్ అమ్మా. మన ఇంపాక్ట్కి ఎన్నోసార్లు వచ్చాడు. ఆయన పేరు తెలియదు. కారణం ఏంటంటే నీ సంగతి అంతే. ఇప్పుడు దీన్ని ఇట్లా అంటుంటే పక్క జరపాలా? జరుపురి. ఓకే ఓకే, మాట్లాడితే ఎవరు కూడా లైఫ్ లాంగ్ ఇంటర్వ్యూస్లో కానీ లైఫ్ లాంగ్ భయాలు కానీ తీసేయడానికి అద్భుతమైన విషయాలు చెప్తాను మిత్రమా, వినండి. ఈ 4 మాటలు చెప్పారు కదా నాకు, మరొకసారి చెప్పండి. లాఫ్, ఇన్సల్ట్, అపోజ్, క్రిటిసైజ్. మీరు మాట్లాడరా? ప్రైమ్ మినిస్టర్ పేరు చెప్పారు, ప్రెసిడెంట్ పేరు చెప్పారు, ఇష్టదైవం పేరు చెప్పారు. ఎస్ ఆర్ నో? అది మీ ఊరు ఎమ్మెల్యే పేరు చెప్పారు. మీ అమ్మగారి పేరు చెప్పండి, నాయనగారి పేరు చెప్పండి. ఓకే, ఈ ప్రోగ్రామ్ ఆర్గనైజర్ యొక్క టోటల్ ఇంపార్టెంట్ మిత్రా ఫౌండేషన్ ఇన్ఛార్జ్ పేరు చెప్పండి. ప్రవీణ్ గారు, నిన్ను కూడా ఇన్వాల్వ్ చేసిన ఇలా. అక్కడ ఉన్నాడు చూడండి, బాలాజీ గ్రూప్స్ రవి గారు. ఓకే, గట్టిగా పురే. ఏం చాలా జోరుగుణమైంది. ఓకే, చెప్తున్నాను. ఇక్కడ కూడా పెద్ద పెద్ద వాళ్ళు ఉన్నారు. ఎస్ ఆర్ నో? ఇప్పుడు నేను మిమ్మల్ని అడుగుతున్నామా, ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అని కానీ, ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా కానీ, మరి చీఫ్ మినిస్టర్ కానీ, దేవుణ్ణి కానీ ఎవరైనా చూసి నవ్వి రానవ్వలేదా? సౌండు. పెద్దోళ్ళు కదమ్మా, గొప్పోళ్ళు కదా. పోనీ దేవుని చూసి నవ్వి రాలేవలేదా? దేవుని ఎవరైనా వెక్కిరించిరా లేదా? దేవుని ఎవరైనా విమర్శించరా లేదా? ఏ దేవుడమ్మా మీ దేవుడు ఎవరు? ఏ సాయిబాబా? సాయిబాబా అనంతపూర్ సాయిబాబానా, పుట్టపర్తి సాయిబాబానా, షిర్డీ సాయిబాబానా, మా ఊరు సాయిబాబానా, ఖమ్మం సాయిబాబానా? ఆయన చరిత్ర మొత్తం తెలుసా నీకు? ఏడ పుట్టిండు తెలుసా? ఏ ఊరిలో పుట్టిండు తెలుసా? ఏడికలు వచ్చింది తెలుసా? వాళ్ళ ఆయన పేరు తెలుసా? వాళ్ళ అమ్మ పేరు తెలుసా? మొత్తం నేర్చుకో. ఏం రాసిర్రా అంటే ఆయన గురించి కూడా విమర్శించారు మొత్తం. నేను వీడియో పంపిస్తా విను. దేవుడే కానీ విమర్శించారు. మీ దేవుడు ఎవరు? వెంకటేశ్వర స్వామి. ఏడికెళ్ళి వచ్చాడు వెంకటేశ్వర స్వామి? స్టోరీ తెలుసా? పైన భృగు మహర్షి ఒక తన్ను అంత కిందకి వచ్చిండు. బాస్ ఓపెన్ చెప్తున్నా, నేను చెప్పే లాంగ్వేజ్ ఇలా ఉండొచ్చు. అక్కడ వైకుంఠంలో ఉన్నప్పుడు ఆ రోజు అపాయింట్మెంట్ ఇవ్వకుండా కోపంతో ఒక తను తన్నాడు. ఆ రోజు కిందకి వచ్చాడు. హలో, ఎస్ ఆర్ నో? మీ దేవుని పేరు? ఆనా? అనే దేవుడు కూడా విమంటారు. మై ఫేవరెట్ గాడ్ ఇస్ మై ఫాదర్. దేవుడా? శివ. శివుడు. శివుని వాళ్ళు తిట్టిరు. వాళ్ళ మామ, వాళ్ళ మామ ఎవరు? వాళ్ళ మామ గట్టిగా తిట్టలేదా? వాళ్ళ మామ కూడా తిట్టిండు. ఇంకెవరన్నా దేవుడు? ఏ దేవుడైనా, ఏ కులము, అసలు ఈ మతాలు ఏ దేవుడు అని కాదు, ఏ దేవుడు ఒకడే. ఏ దేవుడినైనా ఈ ప్రపంచంలో నాస్తికులు తిట్టారా లేదా? హేతువాదులు ఒక మాట అన్నారా లేదా? చెప్పండి గట్టిగా. ఒకప్పుడు కరెక్ట్ చరిత్ర తీసుకుంటే వైష్ణవ సాంప్రదాయం, శివ సాంప్రదాయం కొట్టుకు తెచ్చేవాళ్ళు. ఓకే, ఒకసారి చూడండి. అంటే దాని అర్థమైందంటే
దేవుళ్ళను కూడా విమర్శించారు. ఎస్ ఆర్ నో? ప్రైమ్ మినిస్టర్ను నరేంద్ర మోడీ గారు విమర్శించారా లేదా? కేసీఆర్ సార్ను ఎవరు విమర్శించారు? మనమా? ఎవరు విమర్శించారు? ఎవరెవరు? ఎస్ ఆర్ నో? మీ ఊరు ఎమ్మెల్యేను ఎవరు విమర్శించారా? మీ ఊరు ఎమ్మెల్యేను అన్నారా? అన్నారు. ఇప్పుడు చెప్పండి బాయ్, మీ అమ్మను హయ్యెస్ట్గా విమర్శించింది ఎవరు? మీ అమ్మగారిని హయ్యెస్ట్గా విమర్శించింది ఎవరు? మీ అమ్మగారిని, వాళ్ళ అత్తమ్మ. ఎస్ సార్నా? అది ఒకప్పుడు. వీళ్ళందరూ ఫ్యూచర్ కోడళ్ళు అత్తం తింటారు వీళ్ళు. అనంగినమా నాకు తెలియదు. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ చెప్తా చూడండి. నాన్నగారిని హయ్యెస్ట్గా విమర్శించింది ఎవరు? వాళ్ళ ఆయన కాదు. నేను చెప్తా, ఎవరు చెప్పొద్దు సీక్రెట్. ఈ ప్రపంచంలో ఎంత గొప్ప భర్త ఉన్నా భార్య చేత తిట్లు పడని, భార్య చేత మాటలు పడని, భార్య చేత విమర్శింపబడి భర్త అంటోడు లేడు ఉండడు. 35 ఏళ్ళ అనుభవంతో చెప్తున్నా. ఇంకెవరైనా ఉన్నారా? దేవుని నుంచి అమ్మ వరకు వచ్చిందమ్మ. ప్రతి ఒక్కరు కూడా విమర్శింపబడ్డారు. ఎస్ ఆర్ నో? నువ్వు దేవుని కంటే గొప్పనా? గట్టిగా, మీరందరూ దేవుని కంటే గొప్పనా? ప్రైమ్ మినిస్టర్ కంటే గొప్పనా? మీ ఊరు ఎమ్మెల్యే కంటే గొప్పనా? అమ్మ కంటే నాన్న కంటే గొప్పనా? చెప్పండి గట్టిగా. కాబట్టి మనం జీవితంలో ముందుకెళ్ళాలంటే నలుగురు చూసి నవ్వాలి, నలుగురు మనను విమర్శించాలి, నలుగురు నిన్ను ఒక మాట అనాలి, నలుగురు నిన్ను రాళ్లతో కొట్టాలి, రాళ్ళని కలెక్ట్ చేసుకొని ఇల్లు కట్టుకోవాలి. మనను అంటోళ్ళు లేకుంటే డెవలప్మెంట్ కాంబాస్. ఫర్ ఎగ్జాంపుల్, అక్కడ అమ్మాయి అబ్బాయి కూర్చొని యూ కమ్ హియర్ అనాలి ఇంగ్లీష్లో. నాకు గుర్తు రావట్లేదు, యూ కమ్ హియర్ గుర్తు రావట్లేదు. అమ్మాయి దగ్గరికి వెళ్ళి యూ గో దేర్ అని చెప్పాలి, అంతే. నేను కమ్యూనికేట్ చేశానా చేయలేదా? ఈ కమ్యూనికేషన్ చేయగలిగితే లైఫ్ చాలా బాగుంటుంది బాస్. సర్దాష్ పెట్టుకుంటారు. ఇవన్నిటి కారణం ఏం తెలుసా? వాళ్ళు ఏమనుకుంటారో వీళ్ళు ఏమనుకుంటారు. చెప్పండి గట్టిగా, నాలుకలు చెప్పాలి. వాళ్ళు ఏమనుకుంటారో వీళ్ళు ఏమనుకుంటారు. చెప్పండి గట్టిగా. చేతులు ఇట్లా చేతులు పెట్టుకోండి నాతోని. వాళ్ళు ఏమనుకుంటారో వీళ్ళు ఏమనుకుంటారు. అందరూ ఒకసారి ఎవరైతే చేతులతో చేయరో ఇంటికి వెళ్ళాక చెయ్యి పని చేయదు. ఓకే, చెప్పండి. వాళ్ళు ఏమనుకుంటారో వీళ్ళు ఏమనుకుంటారో, ఎవరేమనుకుంటారో ఇట్లా చెప్పడు గట్టిగా. ఇట్లా ఎవరేమనుకుంటారో ఇట్లా పెట్టరు అన్న, పాడబెట్టు. ఎవరేమనుకుంటారో ఇట్లా పెట్టు. ఎవరేమనుకుంటారో ఇలా నోడు. అందుకోసమే ఆగో. ఎవరేమనుకున్నా చెప్పండి గట్టి. ఎవరేమనుకున్నా మీరు కూడా ఎప్పుడు ఎవరేమనుకున్నా నాకేంటి, బాలే కదా, బాగుందా? దాన్ని నేను చక్కగా చెప్తాను. అందరు నాతో పాటు చెప్పండి. చేయబట్టండి, ఇట్లా చేయబట్టండి, అందరూ కూడా చేయబట్టండి. చేయిట్లా పట్టాలి. అందరు నాతో చెప్పండి. మంచి మంత్రం చెప్తాను. గట్టిగా. ఓ కిమవోచిత్ కోపి మమ కిం తేన వైఫలం. చెప్పమ్మా. రాదా? నోరు తిరిగదా? ఎవరు చదువు చెప్పిరమ్మా మీకు? నాకు కూడా ఫస్ట్ నోరు తిరగలే, నేను పట్టా. ఇప్పుడు చెప్తాను. దీని మీనింగ్ మీకు తెలుసా? ఇంతకుముందు చెప్పినా ఇలా చేయి పెట్టండి. అందరు కూడా అమ్మ చేయి పెట్టకుండా తప్పు, ఇలా పెట్టండి. ఎవరేమనుకుంటే నాకేంటి. వావ్, అంతే కదా. ఇప్పుడు నేను తెలుగులో చెప్తాను, చెప్పాలనా? ఎవరేమనుకుంటే ఇంగ్లీష్లో మంత్రం ఉంది బాయ్స్ మీరే జాగ్రత్తగా వినండి. మీ జిందగీ ఎట్లయితే నాకు తెలుసు. లేకుంటే ఇంగ్లీష్ ఇట్లా పెట్టండి, ఇలా పెట్టండి, ఇలా అనండి, ఇలా అనండి, ఇలా అనండి, ఇలా అనండి, ఇలా అనండి. సో చెప్పండి గట్టిగా. వాట్. ఇప్పుడు నేను మిమ్మల్ని మాటలు అంటే అందరు నన్ను సో వాట్ అనాలి. మీరందరు పిరికోళ్ళు. ఇంత భయపట్టిస్తారు మీరు. వేస్ట్. మీరు కూడా గట్టిగా జవాబు ఇవ్వండి. మీ లైఫ్ లేదు, మీకు ఫ్యూచర్ లేదు, మీకు ఇంగ్లీష్ రాదు, మీ మొహాలు బాలేవు, నువ్వు అసహ్యంగా తెల్లగా గలీజుకున్నావు. నువ్వు పొట్టిగా ఉన్నావు. అమ్మా
మీ అందరికి చెప్తున్నాను, ఈ మాట అనలేకనే కదా, ఈ మాట నువ్వు జవాబు ఇవ్వలేకనే కదా అమ్మాయిల మీదనే అత్యాచారాలు. అవసరమైనప్పుడు చెప్పు తీయలేకనే కదా తలదించుకొని వెళ్తున్నారు. ఎస్ ఆర్ నో? అవసరమైనప్పుడు ఎదురు తిరగలేకనే కదా ఇలా జరుగుతుంది. గట్టిగా చెప్పండి. నీ పైన అన్యాయం జరిగినప్పుడు, నీకు ఒక ప్రాబ్లం జరిగినప్పుడు నోరు ఓపెన్ చేయాలా చేయొద్దా? చెయ్యాలన్న ఒకటి. పురుషులకు స్త్రీలకు ఏమాత్రం డిఫరెన్స్ లేదు నాన్న. కాస్త ఫిజికల్గా వీక్ మీరు అంతే, దట్స్ ఇట్. ఇప్పుడే చూశాము మన బంగారు తల్లిని నైనా జైస్వాల్ ఎలా మాట్లాడింది. ఎస్ ఆర్ నో? అనుకుంటే ఎనీథింగ్ ఈజ్ పాసిబుల్. దానికోసం ఏం చేయాలి తెలుసా? నీ మనసులో అనుకుంది చెయ్యి, నీ మనసులో అనుకుంది చెయ్యి. వీళ్ళు ఉంటే ఉంటారు, పోతే పోతారు, ఉంటే ఉంటారు, పోతే పోతారు. చేస్తారా? చెప్పండి గట్టిగా. మీ పరిచయాలు చేసుకుంటారా? మాట్లాడతారా? ఒక్క నిమిషం మాట్లాడతారా? ఓ 2 స్టెప్పులు వేద్దామా? వాళ్ళేమనుకుంటే మీరేమనుకుంటే. మంచి పాట పెట్టవచ్చు కదా కదా మంచి పాట చేసుకో, 2 నిమిషాలు మాట్లాడుకో. మంచి పాట లేకుండా పెళ్లి చేస్తారు పొద్దుగాల వరకు. ఓకే, సో ఫ్రెండ్స్, అక్కడ బాబు నాన్న పాస్ కొట్టుకో, రెడీ పెట్టుకో. ఈ అమ్మాయిలు మాట్లాడడానికే భయపడ్డారు, ఇప్పుడు ఏం చేస్తున్నారు? అనుకుంటే ఎనీథింగ్ ఈజ్ పాసిబుల్ బాస్. ధైర్యం అనేది నీ లోపలనే ఉంది, బయటకు వచ్చినప్పుడే నువ్వు తెలుస్తుంది. పిరికితోని బతుకుతుంటే, పిరిగ్గా ఉంటే ఈ ప్రపంచంలో ప్రతి ఒక్కరిని మీద స్వారీ చేస్తారు. అవసరమైనప్పుడు నోరు ఓపెన్ చేయండి. అది ఇంటర్వ్యూ కావచ్చు, గ్రూప్ డిస్కషన్ కావచ్చు, సేల్స్ కావచ్చు, మార్కెటింగ్ కావచ్చు, లైఫ్ కావచ్చు. ఓపెన్ యువర్ మౌత్ అండ్ టాక్. ఓకే, గట్టిగా ఎస్ ఐ. ఎవరైతే 4 స్టెప్పులు వేస్తారో, నేను పూజించే నా భగవంతుని సాక్షిగా చెప్తున్నాను, మీకు ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలతో అనుకుందన్నీ అయిపోతాయి, అనుకుందన్నీ అయిపోతాయి మీకు. ఓకే, అనుకుందన్నీ అయిపోతాయి. చేస్తారా 4 స్టెప్పులు? ఏసై బాస్, ఏసై ఏసై. ఎవరికైనా మంచి డీజే ఉంటారు అంటారు బాస్, ఎవరన్నా? ఏం పాట పెట్టినావా బాయ్? ఈ వాచ్ ఎవరిదో దొరికింది, నేను గిఫ్ట్గా ఇవ్వదలుచుకున్నాను. ఎవరు? నీదా? పట్టుకో, తీసుకో. ఇప్పుడు ఎవరన్నా సరే అమ్మాయి ఏమనిపించిందో ముందుకు వచ్చి చెప్పండి అన్న. ఎవరు వచ్చారు? ఒక మైక్ బస్. ఎవరన్నా ముందుకు రండి. ఏమనిపించింది? 2 స్టెప్పులు వేయడం వల్ల ఏమనిపించింది? మైక్ అన్న ఇస్తాడు, అన్న దగ్గర తీసుకో. రైట్ నాన్న, ఇంకో మంచి పాట అంచప్పుడు వెతుకుతారు వాళ్ళు. వాళ్ళేమనుకుంటే సో
ఇంకా ఛాన్సెస్ స్టేజ్ మీకు రావడానికి ఎవరు వస్తారో రండి. డన్. చెప్తాలి ఏమనిపించింది నీకు? భయం అనేది పోయింది. అలా చెప్పు. భయం అనేది అరే విజిల్ కొడుతున్నావు బాబు, విజిల్ కొట్టద్దు. మైక్ ఇడబెట్టుకో తల్లి, ఇడబెట్టుకో మైక్. భయం అనేది పోయింది. పోయిందా? ఇట్లా ఒకసారి ఇట్లా అంతే అంతే అయిపోయింది. ఇంకెవరు మాట్లాడతారు? రామ తీసుకో. ఏమనిపించింది? సార్ నాకు భయం అంటే ఆ. ఇంత ముందు ఉండేది, అంటే వాళ్ళేమనుకుంటారో వీళ్ళేమనుకుంటారో అని ఉండేది. అవునమ్మా. కానీ ఇప్పుడు అలాంటిది ఏం లేదు. సైడ్కి వెళ్ళు ఇంక దీని ముందు. వెరీ గుడ్. ఇంకెవరు వస్తారు తొందరగా? అంతలోపల వాళ్ళు మంచి సాంగ్ వెతుకుతున్నారు. సూపర్ ఉండాలి, ఉండాలి. యా రాతల్లి. ఫస్ట్ మనం ఎవరేమన్నా చెయ్యి ముందు పెట్టుకో. ఒక పదాన్ని యూజ్ చేయాలని చెప్తున్నా. అమ్మా సోవాటు అమ్మ నాన్న మీద పని చేయదు, ముందు చెప్తున్నా. బయట వాళ్ళు అమ్మ నాన్న మీద పని చేయదు, టీచర్ల మీద పని చేయదు. నేను టీచర్నే, నాకు పని చేయదు. ఓకే వెరీ గుడ్. ఇంకెవరన్నా కమ్. ఏమనిపించింది? కమాన్ వెరీ ఫాస్ట్. ఏమనిపించింది నీకు? ఏముంది, భయం పోయింది. పోయింది. వాళ్ళకి చెప్పు ఇట్స్ గోన్ అని చెప్పు. వాళ్ళకి చెప్పు ఇట్స్ గోన్ అని చెప్పు. నాలుగు ఇట్స్ గోన్. యు కమ్, యు వేస్ట్. నేనన్నది వాళ్ళ అమ్మాయి సంగతి చూసుకోండి. ఇక అమ్మాయి సంగతి చూసుకోండి. వాళ్ళు ఏమనుకుంటే కొంతమంది నల్లగున్నందుకు ఫీల్ అవుతుంటారు. మనం ఏం చేయాలి తెలుసా? నేను నల్లగున్నా కదా, కానీ కొంతమంది అసహ్యంగా తెల్లగుంటారు. వాళ్ళు ఎండలకు వెళ్తే నల్లగైతారు, కోపం వస్తే ఎర్రగైతారు, చలికాలంలో పచ్చగైతారు. మనకాలం ఇప్పుడు మనకు ఉన్నదాన్ని హ్యాపీ ఫీల్ కావాలన్నా, లేని దానికోసం బాధపడాలన్నా? పొట్టి కూడా అనుకో, పొట్టి అనండి గట్టిగా, పొట్టి అనండి గట్టిగా అన్నారనుకో. మనం ఏం చేయాలి తెలుసా? నన్ను భగవంతుడు పొట్టి ఎందుకు కుట్టించింది తెలుసో? నా ముందు వచ్చి ఎవరు నిలబడ్డా వాడు తలకాయ తీసుకొని బతకాలి. మనం ఎలా బతాం? ఈ రోజు నుంచి చెప్తున్నా, దేనికి భయపడకండి. ఎస్ ఆర్ నో? ఒక్క స్టెప్ వేయండి నాన్న. వాళ్ళకు కూడా ఎందుకు రాలేదని ఒక కనీసం 10 ఏళ్ళు ఏడవాలి. 10 ఏళ్ళు ఏడవాలి. చాతగానాలు దిగిపోవచ్చు, వేస్ట్ దిగిపోవచ్చు, పనికిరాలు దిగిపోవచ్చు. కమాన్. ఎస్ 1 2 3 జంప్. నీకు పాటలు పెట్టడం రాదా? నువ్వు యూత్ కాదా? ఓకే నో ప్రాబ్లం. ఇది అవుట్డేటెడ్ మనిషి నేను. ఓకే నో ప్రాబ్లం. సో ఫ్రెండ్స్, మీకేమనిపించింది చెప్పండి? మీరు కూడా కావాలనిపిస్తుందా? బాయ్స్ రౌండ్ కావాలన్నా? నో ఛాన్స్. ఎందుకోసం అంటే అమ్మాయిలు డ్యాన్స్ చేసి అద్భుతంగా ఉంటుంది. అమ్మాయిలకు భయంతో ఉన్నారు కాబట్టి, పిరికోలు కాబట్టి వచ్చిర్రు. గుడ్. సో ఫ్రెండ్స్ చూడండి, 2 స్టెప్పులే వేసిన తర్వాత స్టేజ్ ఎంత, స్టేజ్ ఫియర్ ఎంత? ఎస్ సార్ నో? 2 స్టెప్పులు వేసిన తర్వాత స్టేజ్ ఎంత, స్టేజ్ ఎవరన్నా ఒకరు వచ్చి మాట్లాడి వెళ్ళిపోండి. ఇంకా రైట్. ఎవరన్నా ఏమనిపించింది? ఎనీవన్ కమ్ పాస్ట్. కమ్ తల్లి. అమ్మ బంగారు రా. థ్యాంక్ యూ సో మచ్ సార్. అటు చూడు. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఓకే. మీ వల్ల నాకున్న స్టేజ్ ఫియర్ పోయింది. మళ్ళీ వాళ్ళు ఎందుకు వస్తలేరు?